హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవికుమార్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్. వీడియో మొత్తం చూడట్లేదు చాలామంది. లైక్ కూడా చేయట్లేదు. కొంతమంది లైక్ చేస్తున్నారు. వీడియో అయితే కొంతమంది చూస్తున్నారు తప్ప సగం చూసి వెళ్ళిపోతున్నారు. కానీ పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు వీడియో మొత్తం చూసి లైక్ చేయగలిగితేనే ఈ వీడియో ఇతరులకు షేర్ అవుతుంది. లేకుంటే షేర్ అవ్వదు. చాలామంది కూడా మెటీరియల్స్ లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఇదంతా. ఈ వీడియో తయారు చేయడం చాలా కష్టం అవుతుంది. చాలా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి మీరు దయచేసి సపోర్ట్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయగలిగితే ఇంకా నేను మరిన్ని వీడియోస్ తీస్తాను. కాబట్టి టెట్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది ఈ వీడియో. మీరు ఒక చిన్న సపోర్ట్ చేయండి నాకు. చిన్న సపోర్ట్ అంటే ఒక లైక్ చేయండి. ఆటోమేటిక్‌గా అది వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. మెటీరియల్స్ లేని వాళ్ళు, పాపం ఇబ్బంది పడేవాళ్ళు, వాళ్ళు ప్రిపేర్ అవుతారు. వాళ్ళ కోసం మనం అందరం కలిసి కృషి చేద్దాము. వాళ్ళు బాగా బిట్స్ ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్ బాగా రాసి జాబ్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టెట్‌కి సంబంధించి ఆంధ్రాలో టెట్‌కి సంబంధించి పేపర్ 1 ఎస్జిటి క్వశ్చన్స్, పేపర్ 2 ఎస్ఏ క్వశ్చన్స్ పెట్టడం జరిగింది. మొత్తం కలిపి ఓన్లీ 50 బిట్సే ఉంటాయి. ఆ 50 బిట్స్ కూడా నేను తయారు చేసి పెట్టాను. కాబట్టి మీరందరూ చూడండి. వీడియో మొత్తం చూసి సపోర్ట్ చేయండి. వీడియో మొత్తం చూసి ఒక లైక్ చేయండి చాలు. ఒక లైక్ చేస్తే ఆటోమేటిక్గా అది వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. వాళ్ళు ప్రిపేర్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, దయచేసి సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అన్నవారు గిసెల్. వికాసం గురించి సరికాని ప్రవచనం. అన్ని దశల్లో ఒకే విధంగా ఉండను. కోల్బర్గ్ ప్రకారం పిల్లల తల్లిదండ్రుల నుండి శిక్షను తప్పించుకోవడానికి విధేయత పాటించే దశ ఏ స్థాయిలో కనబడుతుంది? పూర్వ సంప్రదాయ నైతిక స్థాయి. ఏ దశలో శిశువు ఒక ప్రతిక్రియ జీవి? ఇంద్రియ చాలక దశ. సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ను ఉపయోగించి దేనిని అంచనా వేస్తారు? ఆత్మభావన. 1 ప్రక్షేప పరీక్ష. బెల్ సర్దుబాటు శోధిక, ఆత్మవిశ్వాస శోధిక, విన్లాండ్ సాంఘిక పరిపక్వత స్కేల్, ఇతివృత్తి గ్రాహిక పరీక్ష. ఇతివృత్తి గ్రాహిక పరీక్ష. గోల్మన్ ప్రకారం ఇతరులను అర్థం చేసుకోవడం అనే నైపుణ్యం ఉద్వేగాత్మక ప్రజ్ఞల్లోని ఏ విశేషానికి చెందును? సాంఘిక పరిచయం. చిన్నపిల్లల ప్రవర్తన, ఉపసంహరణ, పరాధీనత, భయం, ఈర్ష్య వంటి ప్రవర్తనలు ఏ గృహ వాతావరణం గల పిల్లల్లో ఉంటాయి? అతి సంరక్షణ, అతి గారాబం. వ్యక్తి తనలోని లోపాలను ఇతరులకు ఆపాదించడం అనేది ఏ రక్షక తంత్రం? ప్రక్షేపణం. తన కొత్త బట్టలు పాడైతాయనే భయం వల్ల పరుగు పందెంలో పాల్గొనకూడదనుకున్న పిల్లవాడు పాల్గొన్న ప్రతి వారికి బహుమతి ప్రకటించడం వల్ల పందెం పట్ల ఆకర్షితమవడంలోని సంఘర్షణ. ఉపగమ పరిహార. సర్దుబాటు గల ఒక వ్యక్తి లక్షణం మంచి మానసిక ఆరోగ్యం. ఒక ప్రయోగంలో కారణం పాత్రను పోషించే వచరం. స్వతంత్ర చరం. సిద్ధాంతాలు, సూత్రాలు ఏ భావన రంగానికి చెందిన? సంబంధిత భావన. ఫ్లోహెర్ ప్రయోగం ఏ అంశానికి సంబంధించినది? అంతర్దృష్టి. అనుకరణ ఈ అభ్యాసన సిద్ధాంతానికి మూలం. సాంఘిక అభ్యాసనం. డ్రిల్ మరియు ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యాస నియమం. వైగోట్సిక్ భాషా వికాసంలో 3 సంవత్సరాల వయసులో కనబడే ప్రసంగం. ప్రైవేట్ ప్రసంగం. పూర్తిగా నేర్చుకున్న లేదా చేసిన పనుల కంటే మధ్యలో వదిలివేసిన విషయాలు లేదా పనులు బాగా జ్ఞాపకం ఉండడాన్ని ఇలా పిలుస్తారు: బైగార్కినిక్ ప్రభావం. ఏ విధమైన ఆధారం లేకుండా తొలుత నేర్చుకున్న అంశాన్ని గుర్తుకు తెచ్చుకునే స్మృతి ప్రక్రియ రకం. పునఃస్మరణం. కొత్తగా నేర్చుకున్న అంశాలు గతంలో నేర్చుకున్న విషయాలు పునఃస్మరణకు ఆటంకం కలిగించడాన్ని ఇలా పిలుస్తారు: తిరోగమన అవరోధం. ఒక పరిస్థితిలో నేర్చుకున్న విషయం వేరొక పరిస్థితిలోని అభ్యసనాన్ని అవరోధపరిస్తే
లేక తగ్గిస్తే దానిని ఎలా పిలుస్తారు? ప్రతికూల అభ్యాస బదలాయింపు. ఒక కృత్యాన్ని నిర్వహిస్తూ విద్యార్థి బోర్ ఫీల్ అయితే అది ఏ చిహ్నం? కృత్రిమ యాంత్రికంగా తయారైంది. లేఖన సంబంధ వైకల్యం, డిసిగ్రాఫియా. బోధన ఫలవంతం కావడానికి ఉపాధ్యాయుడు అనుసరించవలసినది. విద్యార్థుల భిన్న అవసరాలను గుర్తిస్తూ బోధన ప్రణాళికలను రూపొందించి అమలు చేయడం. క్రింది అభ్యాసన వనరు ఉపాధ్యాయులకు పరిమితం. సెమినార్, పుస్తకాలు, ఇంటర్నెట్, వృత్యాంతర శిక్షణలు. తరగతి గది నిర్వహణ, ఉపాధ్యాయుడి విద్యార్థుల పాత్ర, మార్గదర్శకత్వం, మంత్రణం. సరైన ప్రవచనాన్ని ఎంపిక చేయండి. శ్రేష్ఠ గ్రహణ మంత్రణం మిశ్రమ పద్ధతి. పాఠశాల అభివృద్ధి ప్రణాళికను తయారు చేసేది పాఠశాల యాజమాన్యం కమిటీ. నిర్మాణాత్మక మూల్యాంకనంలో రాత అంశాలకు ఇవ్వవలసిన భారత్వం 10 మార్కులు. ప్రాథమిక స్థాయిలో ఇంటి పని గూర్చి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 మార్గనిర్దేశం. 3వ తరగతి నుండి వారానికి 2 గంటలు ఇంటి పని. పాఠశాలకు నిర్దేశించబడిన నియమాలు, ప్రామాణికాలు పొందుపరచబడిన విద్యా హక్కు చట్టం 2009లోని విభాగం. షెడ్యూలు. భార్గవ అని బలి ఎవరిని సంబోధించారు? శుక్రాచార్యుడు. గర్వోన్నతి విడదీసి సంధి తెలపండి. గర్వ ప్లస్ ఉన్నతి గుణసంధి. ఈ పద్యం డాష్ ప్రక్రియకు చెందింది. ఇతిహాసం, ప్రబంధనం, కథాకావ్యం, పురాణానికి చెందినది. త్రిభాషా సూత్రాన్ని అమలుపరచడం వల్ల విద్యార్థికి మేలు జరుగుతుందని చెప్పిన శాస్త్రవేత్త డాక్టర్ మిల్జియన్. కూపస్తు మండూకం జాతీయం. త్రిభాషా సూత్రంలో అంతర్జాతీయ భాష ఏది? ఆంగ్లం. కొఠారి కమిషన్ జాతీయ విద్యా విధానం 1964, 1986. యాదవ రాఘవ పాండివీయము త్రియద్ధ కావ్య రచన యలకూచి బాల సరస్వతి. రచయిత ఆత్మశ్రేయ శైలిలో తాను చూసిన ప్రదేశాన్ని గురించి వర్ణించే రచన యాత్ర రచన. జైమిని భారతం పినవీరణ ఎవరికి అంకితం ఇచ్చారు? సాలువ నరసింగ రాములు. కక్షకులు, కార్మికులు, పీడితులు, పేదలు అనుభవించే కష్టసుఖాలను కవితా వస్తువులుగా తీసుకొని ఖడ్గ సృష్టి చేసింది శ్రీరంగ శ్రీనివాసరావు. జాతీయ జెండాలో తెలుపు రంగు వీటికి చిహ్నం. శాంతి, సత్యం. పల్స్ పోలియో కార్యక్రమంలో వైద్య సిబ్బందికి సహకరించడం, నిరక్షరాస్యులైన పేదలకు చదువు నేర్పడం వంటివి ఈ స్పృహకు చెందుతాయి. సామాజిక స్పృహ. వృషభం అనగా అర్థం సింహం, ఎద్దు. పరిగణించు పదానికి పర్యాయపదాలు. పరిశీలించు, చూడు. ధర్మం అనే పదానికి ప్రకృతి, ధర్మం. మొసలి కన్నీరు జాతీయాన్ని ఏ అర్థంలో ప్రయోగిస్తారు? లేని బాధను నటించడం. కిటకిట తలుపులు, కిటారు తలుపులు ఎప్పుడు తీసినా చప్పుడు కావు. ఈ పొడుపు కథకు విడుపు. కనురెప్పలు. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించే భాషా వ్యవహార రూపం మాండలిక భాష. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. ఓకే, చూసారుగా ఫ్రెండ్స్, ఇది టెట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్. వీటిలలో నాకు కొన్ని పదాలు పలకడానికి ఇబ్బందిగా ఉంది, కొన్ని పలకడానికి రావట్లేదు. వాటి వల్ల కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే దయచేసి ఏమనుకోవద్దు, తిట్టుకోవద్దు. బ్యాడ్ కామెంట్స్ కూడా ఎవరు చేయొద్దు. ఎందుకంటే నాకే కాదు చాలామంది కూడా కొన్ని పదాలు రావు. కాబట్టి దానివల్ల కొంచెం అడ్జస్ట్ అవ్వండి.
అడ్జస్ట్ అయ్యి మీరు కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి ముఖ్యంగా టెట్ ఎగ్జామ్ రాసే వాళ్ళందరూ, డిఎస్సి ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. బాగా హార్డ్ వర్క్ చేయండి, బాగా ప్రిపేర్ అవ్వండి. మీరంతా రాసిన వాళ్ళందరూ మంచి మార్కులతో పాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్.